వచ్చేస్తున్నారు పటాష్ ప్రకాష్ along with his team. So let's welcome them. ఏం టుంబు ఏంటి ఏంటి ఉత్సాహం ఏంటి ఏంటి సంగతి? యూత్ మ్యాన్, యూత్ అంటే నా ఉడు రక్తం, ఎనర్జీ, కరెంట్ కరెంట్. నీ గర్ల్ ఫ్రెండ్ మహేష్ గారితో కాలేజీ లైబ్రరీలో ముద్దు పెట్టుకుంటుందా? షాకింగ్ మ్యాన్, షాకింగ్. దీనికి షాకింగ్ ఏంటి? మన కాలేజీలో లైబ్రరీ ఉందా? దానికి రాను అన్నది. మురుతన్నా ఏం చేస్తున్నావు అంటే స్కిట్ స్టార్ట్ అయ్యేటప్పుడు సిగరెట్ తగ్గితే ఆ కిక్క వేరప్ప. సిగరెట్ వెలగలేదన్నా? వెలిగిస్తే అయిపోద్ది కదరా. ఓరని యాసాలు. అరే లెక్చర్ వస్తున్నాడు రా, లెక్చర్. ప్రకాష్ సార్ సార్ పొట్టేసుకుని పెట్టగోడ దగ్గర నుంచోడరా లేకపోతే చదివి పాస్ అయితే ఏమన్నా ఉందా? మీ వల్ల నాకు నా కాలేజ్ కి బ్యాట్ నేమ్ వస్తుందిరా. దీంట్లో అయినా దూకు చావండ్రా చదవాలరా ఏదో ఫేస్ లేసి. నువ్వేమో పుస్తకాలు చూసి పాఠాలు చెప్పొచ్చు, మేము పుస్తకాలు చూసి రాస్తామంటే మాత్రం ఒప్పుకోడు. భలే చెప్పాడు. మూడంతా పాడు చేశారా. అర్జెంట్ గా మందు కొట్టాలి. వెళ్ళి అర్జెంట్ గా వెళ్ళి నా బైక్ వేసుకెళ్ళి మందు. నువ్వే ఏదో ఒకటి తిట్టాలి కదన్నా. నువ్వు ఎప్పుడు ఇచ్చేవారు డబ్బులు అంటే తిరిగితేనే చెప్తావా నువ్వు? ఎల్లు ఏందన్నా వెళ్ళేది? మీరు ఎట్టా అంటారనా? రాకేష్ గారితో పందెం కాశాను. రాకేష్ తో పందెం కాచావా? ఆ పందెంలో గెలుస్తాను, డబ్బులు తెచ్చి నీ మొహాన పడేస్తాను. ఏం పందెం కాచావరా? నీళ్ళ మీద నడుస్తానని. నీళ్ళ మీద నడుస్తావా? అదే నడుస్తావరా? ఏం లేదన్నా, నీళ్ళలో నూనె చొక్క అయితే ఏమైంది? నీళ్ళ నూనె వేస్తే తేలుతుంది. ఆ నూనె కాళ్ళ మీద రాసుకొని పరిగెత్తుతా పరిగెత్తుతా. జబర్దస్తులోనే అతి నీచమైన, నికృష్టమైన, దరిద్రమైన, నిగారైన డబ్బా పంచు. నా బండి వేసుకెళ్ళు. వెళ్ళు పిరికాబా. ఏరా ఎంత టైం అయింది ఇంకా రాలేదుడు? పక్కనున్న షాప్ కెళ్ళి బీర్లు తాగడానికి అంత అలసిపోయావు. చెమట ఇలా తుడుస్తున్నావు. నువ్వేం చెప్పావు? బండి వేసుకొని బీల్ తేపో అన్నావు. నాకేం బండి అయితే రాదయ్యా. నడిపించుకుంటూ వెళ్ళి తీసుకుని వచ్చేకి ఈ టైం అయింది. తోసుకుంటా తీసుకొచ్చావా? నువ్వు లేదా మనలో స్టఫ్ లేదా అందరు తెలియాలి ఇప్పుడు. ఆ స్టఫ్ కాదు, మనం తాగేటప్పుడు ఉంచుకునే స్టఫ్. అరే స్టఫ్ ఎదురా, స్టఫ్ ఎలా? నేను వచ్చారుగా బీల్ దాగరగా, అస్సలు దాగరగా. ఏంట్రా అరగంట అయిందిరా, తాగేద్దాం రా. ఇంకొంచెం చూద్దాం అన్నా. అవుతాందిరా, కొంచెం వెయిట్ చేద్దాం అన్నా. బిల్లింగ్ పోతుందిరా. తాగుతాం రా. తాగుదాం మరి, తాగుదాం. ఓకే. మీరు ఇలా తాగుతారనే తప్పుకి వెళ్ళకుండా గోడ వెనకాల నుంచి ఒక గంట నుంచి చూస్తున్నారా? అరే ఎతవల్లారా, బుర్ర బుద్ధి ఉందేట్రా? కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? పశువులైనా గడ్డి తిని కాస్త పేడ పోలో వేస్తారా? మీ వల్ల ఆ ఉపయోగం కూడా లేదురా. అరే మారండిరా, మారి సమాజాన్ని మార్చండిరా ఎదవల్లారా. ఈ ముసలోడు చెప్పింది కరెక్టే. మనం మారాలి, సమాజాన్ని మార్చాలి. అయినా ముసలోడు అర్ధరాత్రి పూట ఇక్కడ ఏం చేస్తాడు? ఏ ముసలోడా, ఈ అర్ధరాత్రి పూట ఇక్కడ ఏం చేస్తున్నారా? సెకండ్ సెటప్ దగ్గరికి రా. సెకండ్ సెటప్ నిధులు పోయేది వద్దులే, ఎయిటింగ్ లో పోతే. ఆ ముసలోడు చెప్పింది కరెక్ట్ రా. ఎస్, ఈ రోజు నుండి నేను ఒక రెజల్యూషన్ తీసుకొస్తున్నా. కాదు, సీరియడ్ మానేస్తున్నావా? కాదురా, మన కోసం మనం మానేది రెజల్యూషన్ కాదు. 10 మంది సంతోషం కోసం మనం మానేసేదే రెజల్యూషన్. కామెంట్ మానేస్తున్నావు అన్న. టీమ్ లీడర్ గా మానేస్తున్నా. అది రెజల్యూషన్ కాదు మేడం, అది చాలా పెద్ద రెజల్యూషన్. కాదు మేడం, నేను ఈ స్కిట్ లా తీసుకోవట్లేదు మేడం. సమాజాన్ని మారుస్తా. ఆ అమ్మాయి ఒకటి వెళ్తున్నా. అసలే ఊరు పొలాలు మంచోళ్ళు కాదు. అమ్మాయిని ఏమైనా చేస్తారన్నా? ఇప్పటి నుంచే మొదలు పెట్టన్నా. మళ్ళీ పరిగెత్తు. ఎందుకమ్మా కంగారు వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? బస్ స్టాప్ కి వెళ్తున్నానండి. కరెక్ట్ అమ్మా, బస్సులు పోతే కంగారు రా, నేను ఎక్కిస్తాను. నా చెల్లిని ఎవడో తీసుకెళ్ళిపోతున్నాడు. ఏంటమ్మా, నేను నీ గురించి ఘనంగా పెళ్లి చేద్దాం అనుకుంటే ఎవరితో లేచిపోతానని చెప్పి రూమ్ లో లెటర్ రాసి పెడతావా? ఆ లేచిపోయాడు ఈడేనా? అది కాదండి, మాట్లాడి కాదు.
యారా సార్ మా చెల్లిని లేపుకెళ్తా మా చెల్లి ఏం సార్ మీరు అలా చూస్తున్నారు? మీకు అక్క చెల్లెలు లేరా? మీ అక్క చెల్లెలు కూడా ఇదే పరిస్థితితో మీరు ఏం చేస్తారు? మేము కూడా ఏదో ఒకటి చేస్తాం. ఉండకూడదు. ఇది ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా, నెక్స్ట్ టైం చేస్తాం అనుకో చంపేస్తా. రాంబా ఇది మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తా. వాడంటే ఫ్రస్ట్రేషన్ లో కొట్టాడు, మీరెంత కొట్టారా నన్ను? నిజంగా లేకపోతున్నాం అనుకున్నాం అన్న. ఏంట్రా రెజల్యూషన్ తీసుకున్నాం అన్ని నాకు రివర్స్ తిరుగుతున్నాయంట్రా. ఇలా చేయను అన్న కొన్ని మార్చాలనుకుంటే కొన్ని సేవలు లేవాలన్నా. ఇప్పుడు చూడు ఎంత ప్రశాంతంగా ఉందో ఊరు. కరెక్టర్, ఆ ఊరు చాలా ప్రశాంతంగా ఉంది. అవునన్నా. ఏంటే నీ టార్చర్ రోజు రోజుకి పెరిగిపోతుంది. నేను నీతో కాపురం చేయాలి, నేను వెళ్ళిపోతున్నానే బాబు, నన్ను వదిలే. ఎక్కడికి వెళ్తావు? ఇప్పటిదాకా నాతో ఉండి నీ దారి నీది నా దారి నాదంటావా? నిన్న అలా కాదురా నిన్ను. చూడన్నా భార్య భర్తలన్నా సమాజం విడిపోతుందన్నా. ఊరు మార్చాలి, కాపురం నిలబెట్టాలి. ఎందుకమ్మా కొట్టుకుంటారు? కలిసి ఉండాలమ్మా, అప్పుడే కాపురం గట్టిగా ఉంటుంది. కాదండి, అది లోపలికి వెళ్ళండి. మీరు మళ్ళీ కొట్టుకొని బయటికి వెళ్తారు, గొళ్ళెం కూడా పెట్టి పారేసారు. ఈ రోజు వెళ్ళాలి ఇంటికి. కల్పనా కల్పన బాబు ఆల్రెడీ వాళ్ళు కలిపేశాను బాబు, నువ్వు ప్రత్యేకం కలపాల్సిన అవసరం లేదు. ఎవరెవరిని కలిపేశారండి? భార్య భర్తల్ని. మా ఆవిడ అంటే మరి లోపల ఉన్నాడు. ఎవరు కల్పించారా? కల్పన నువ్వు బయటికి రా. ఏమండి వద్దు వద్దు అన్నా వినకుండా బజార్ పొన్న పోయేటాన్ని తీసుకొచ్చి తనని నన్ను లోపల తోలేసి బయట గడియ పెట్టారండి వీళ్ళు. అవునండి, అలా తిరుగుతూ అట్లా వెళ్తూ ఉంటే వాటిని లోపలేసి గడియ పెట్టాడు. పతివ్రత అయిన మా ఆవిడ దగ్గరికి ఎవరినో తీసుకెళ్తావా? సార్ మీరు చూస్తూ ఊరుకుంటారే? మేము కొడతాం అంతే కదా. వెళ్ళమ్మా, నువ్వు పతివ్రత అంట ఇప్పుడు చెప్పాడు. వెళ్ళు. ముందు నువ్వు ఉన్నా వెనక మేము ఉంటాము. ఏదుంటారా? ఆ పొదలు లేదు, సౌండ్ వస్తుంది నన్ను. అబ్బా నా కంట్లో నలిచిపడింది, తీసేటోళ్ళు ఎవరు లేరా? అమ్మా ఎక్కువ చేయకమ్మా, అక్కడ ఎడిటర్ ఉన్నాడు తీసేయడానికి రెడీగా. కూర్చో. తీస్తానమ్మా. చూసారా సార్, పక్కనే పార్క్ ఉండగా రోడ్డు మీద ఏంటి సార్ ఇది? ఇలా అయితే మన సమాజం ఏమైపోతుంది సార్? సార్ ఇలా ఎలా కాదు సార్, ఈ నెల వదలకూడదు. వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తా, మన సమాజం పరువు కాపాడుతాను సార్. నువ్వేంట్రా ఇక్కడ? నువ్వేంట్రా ఇక్కడ? ఎన్ని క్యారెక్టర్లు వేస్తావురా? క్యారెక్టర్ డిమాండ్ చేయండి సార్. ఏమైనా కానీ నేను ఒక మంచి పని చేశాను సార్. రోడ్డు మీద ముద్దు పెట్టుకోవడమా సార్? దాన్ని నలుసు తీస్తున్నా సార్. నలుసు తీస్తున్నావు నలుపుతున్నావు నేను చూస్తున్నాను రా. నిన్ను ఇలాగే వదిలేసాను అనుకో, భారతదేశంలో ప్రతి అమ్మాయితో ఇలాగే చేస్తావు. నీకు పెళ్లి చేస్తాను, పెళ్లి చేస్తా. ఇగో తాళిగట్టు. నేను కట్టాను సార్. తాళిగట్టు. ఒక అమ్మాయిని మోసం చేసి వెళ్ళిపోతుంటే మీరు దగ్గరుండి పెళ్లి చేయరా సార్? ఎందుకు చేయిస్తావు సార్ చేయిస్తాం. మూర్తి ఏంటి ఇప్పుడు నా పరిస్థితి? అన్నా నీకు ఎట్లా పెళ్లి కాదు, ఉద్యోగం లేదు, మంచి అమ్మాయి దొరికింది, మంచి హ్యాపీగా సంసారం చేసుకో. అంతే అంటావా? చేసుకో అన్న, అసలు ఉరికి రత్తం అన్నాక చేసుకో. వెళ్దాం ఇంటికి. ఏంటి రమ్మంటున్నావు? ఏదో ఒకటి మాట్లాడు. అంటే నువ్వు ఇక్కడ కూర్చుంది అంతే. ఎవరే ఏంటో నా పరిస్థితి అంతే అంట ఉంది. అంతే 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 చేశారు కదరా. రా మనం ఇంటికి వెళ్ళి ఎంతో కొంత మాట్లాడుకున్నాం. ఒరే సార్, దీన్ని బట్టి ఏం తెలిసింది సార్? మన గిన్నె మనం కడుక్కోవాలి, పక్కోళ్ళ గిన్నె కడగకూడదు అని అర్థమైంది సార్. నాగబాబు సార్ బాగుంది, సరదా ఏంటో చేశాను. గుడ్. రోజా గారు స్టార్టింగే పెద్ద జోక్, యూత్ అంట. అండ్ ఆదిత్య ఎక్కువ కష్టపడ్డాడు ఈ స్కిట్ లో. వేరే వేరే గెటప్, ప్రిన్సిపల్ గెటప్ లో వచ్చాడు, తర్వాత ఓల్డ్ గెటప్ లో. బాగా చేసావు ఆదిత్య, బాగుంది. నాయన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తీసుకురండి. వీడియోగ్రాఫర్ ఏరండి. లేడీస్ హాయ్ జెంట్స్, హలో, ఐఎమ్ రెడీ. ఆవిడెవరు? ఆమె పెళ్లిలో వంట మనిషిలే.
నాకు రాదు కుకింగ్. ఆవిడ అంత కలర్ఫుల్ గా కూర్చుంటే నేను కన్ఫ్యూజ్ అవుతాను. ఆవిడ ముందు సాంబార్ గిన్నె రసం గిన్నె పెడితే నేను క్లారిటీగా ఉంటాను. ఇప్పుడు నాకు క్లారిటీ వస్తుంది. ఒకసారి నవ్వు, ఇదే నీకు చివరి నవ్వు. ఒకసారి ఏడు, ఇదే నీకు చివరి ఏడుపు. చాలా కష్టపడి ఒక ఇల్లు కొనుక్కున్నాండి. ఈ రోజు నా గృహ ప్రవేశం, మీరు తప్పకుండా రావాలి. సార్ వస్తానండి, వర్షం తగ్గగానే వస్తానండి. ఏమండి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురారా? ఓకే అండి సార్, తప్పకుండా సుబ్బారావు గారు, తప్పకుండా అండి. మా ఆవిడ వెనక నుంచి కూడా చాలా బాగుంది.